తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అది ఇంతటి మరి జీవితం అలా కొనసాగుతున్నప్పుడు సింధూరం సినిమాలో కృష్ణవంశీ గారి సినిమాలో పాడారుగా. అది ఆహాలో కూడా పాడారు. ఆహాలో యాక్చువల్గా ఏంటంటే నా ఫ్రెండు శివకుమార్ అని ఫిల్మ్ డైరెక్టర్. నేను ఈ మధ్యన నాన్నగారి 100th ఇయర్ అయింది, పోయిన ఏడాదికి ముందేడాది. నాన్నగారు షేర్డ్ విత్ ఘంటసాల గారు అండ్ ఎన్టీ రామారావు గారు. అప్పుడు నేను కొడుగ్గా నేను ఈ అవార్డులవన్నీ ఇస్తూ వస్తున్నాను మా నాన్నగారి పేరుతో. వెంపటి గారికి ఇచ్చాను మా నాన్న పేరుతో, మా అమ్మగారి పేరుకి, వాళ్ళ ఆవిడకి, మా ఎంఎస్ విశ్వనాథన్ గారు, వాణిశ్రీ గారికి, అలాగే పిబి శ్రీనివాస్ గారు, ఇందిరా దత్ గారికి, సుశీల గారు, అంజలి గారికి, అదెవరు ఎస్ జానక్ గారు, రాజ సులోచన గారికి, కె విశ్వనాథ్ గారు, వాణి జయరాం, ఎస్పిబి గారు, లక్ష్మి గారు, విద్యాసాగరు, కాంచన, ఎవరు సంగీతం శ్రీనివాసరావు గారు, మంజు భార్గవి, మా కజిన్ మాధవపెద్ది సురేష్, ఎస్పి శైలజ, ఇలా మేము చాలా ఈవెంట్స్ చేశాను. అబ్బా, ఇవన్నీ పక్కన పెట్టినా కూడాను మా నాన్నగారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి నేను ఇవన్నీ చేస్తున్నాను అన్నది ఒక పక్క. ఈ 100th ఇయర్ అన్నది నేను తీసుకుని నేను ఎందుకు ఇవి చేశానంటే, ఎవరు ప్రైవేట్ ఆర్గనైజేషన్లు కానీ ఎవరు కూడా నాన్నగారి శత జయంతి ఉత్సవాలు జరపల. ఓన్లీ మా నాన్నగారి లాగా పాడతారు చింతలపాడి సురేష్ గారు. అవును, ఆయన త్యాగరాయ గాన సభలోను ఇది ఒకటి రవీంద్ర భారతిలో చేశారు. నేను వెళ్ళాను దానికి ముఖ్య అతిథిగా. అలాగా నేనేం చేశానంటే, నేను అమెరికాకి ఫ్రీక్వెంట్గా వెళుతూ ఉంటాను. నేను అక్కడ ఒక 7-8 సిటీస్లో నేను ఎంతమంది వీలుంటే వాళ్ళని పిలిచి చేశాను, నాకు సంతృప్తి. కానీ నాకు ఇంకా చెన్నై, హైదరాబాద్ లాంటి మహానగరంలో ఆయన యొక్క శత జయంతి ఉత్సవం చేయాలని ఇంకా ఉంది. కానీ అది ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో నాకు తెలియదు. అతి త్వరలో అని ఆశిస్తున్నాం. నాన్నగారి చివరి క్షణాల్లో ఆ రోజుల్లో బాగా ఆయన ఇంటరాక్ట్ అయ్యేవారా మీతోటి? చాలా చాలా అయ్యేవారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ సత్య జయంతి దగ్గర ఒక పాయింట్ చెప్తూ నేను యాక్చువల్లీ డైవర్టెడ్. మా ఫ్రెండ్ శివకుమారి, ఆయన నేషనల్ అవార్డు విన్నర్ తమిళ్లో షార్ట్ ఫిల్మ్స్లో. ఆయన ఈ సత్య జయంతి కోసం అని మా నాన్నగారి యొక్క డాక్యుమెంటరీని తయారు చేశారు. అబ్బా, అది ఒక అరగంట ఉంటుంది. అందులో 10 నిమిషాలు 12 నిమిషాలు కొంతమంది నాకు బాగా క్లోజ్గా ఉన్నవారు, అది 1.5 year బ్యాకే చేశాను నేను. అందులో కొంతమంది ముఖ్యమైన వాళ్ళు మాట్లాడారు. అది కాకుండా తను ఎంత బ్యూటిఫుల్గా కంపైల్ చేశాడంటే అది నేను చెప్పలేను, చెప్పకూడదు. అది మీరు చూడాలి తర్వాత ఫ్యూచర్లో. మన హైదరాబాద్లో కానీ అవి ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను, మీరు చూడాలి తప్పకుండా. అందులో తను ఎలా ఎండ్ చేశాడంటే, ఏ పాట అయితే మాధవపి సత్యం గారికి ఒక ఖ్యాతిని తీసుకొచ్చిందో, ప్రపంచ ఖ్యాతిని, అంటే వివాహ భోజనంబు, అదే ఆయన జీవితంలో చివరి పాటగా ఆయన రికార్డ్ చేశారు. ఈ విషయం మీకు తెలుసా? అబ్బా, ఆహా అనే చిత్రంలో చంద్రమోహన్ గారు వీళ్ళందరూ ఒక అంతాక్షరి జరుగుతుంది ఒక చోట, జయసుధ, ఆ హీరో వీళ్ళందరూ. అక్కడ ఆ అంతాక్షరిలో చంద్రమోహన్ గారు వివాహ భోజనము పల్లవి మటుకు పాడతారు. అది నాన్నగారి చేత పాడించారు ఆ మ్యూజిక్ డైరెక్టర్. దట్ వాస్ ఆల్మోస్ట్ ద లాస్ట్ రికార్డింగ్ హీ హస్ డన్ అన్నది హీ బ్యూటిఫుల్లీ బ్రాట్ అవుట్. నాన్నగారి గురించి అసలు అతనికి తెలియదు. He only came to know with information from me. Then అక్కడి నుంచి అవి కావాలి, ఇవి కావాలి, నాకు బుక్స్ కావాలి, అన్నీ ఎందుకు నన్ను బుక్లు అడుగుతున్నాడు అని అనుకుంటే అవి నేను హైదరాబాద్లో చోట పెట్టి ఉంచాను డిజిటలైజేషన్కి. అవన్నీ తెప్పించి అవన్నీ విజువల్స్ తీసుకుని అది అస్సలు ఇట్ ఈస్ మైండ్ బ్లోయింగ్. ఆ డాక్యుమెంటరీ చూస్తే చప్పట్లు కొట్టకుండా ఎవరు ఉండరు, మధ్యలో కూడా కొడతారు అలా. సో నేను చేయగలిగింది కొడుగ్గా ఆయనకి ఇవే. చాలా గొప్ప స్మృతులని మీరు తిరగదోడుతున్నారు. మళ్ళీ వాటితో పాటు మీరు కొనసాగిస్తున్న కొన్ని మౌలిక విలువలు అవి మాత్రం చాలా, అంటే కళల పట్ల మీకుండే అంకిత భావం. ఎంతమంది చాకులు లాంటి విద్యార్థుల్ని మీరు తయారు చేశారు మాస్టర్. నిజంగా నాన్నగారు మీ నాట్యం చూసి చాలా సంతోషపడ్డారని చెప్పారు. చాలా ప్రోత్సహించారు, మిమ్మల్ని ప్రొఫెషన్గా ఎంచుకోమని చెప్పారు. ఫైనల్ డేస్లో వాట్ వాజ్ హిస్ బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ టు యూ, అంటే యాజ్ మోల్డింగ్ యువర్ పర్సనాలిటీ అండి?
ఒకటి నాన్నగారు నేను మంచి వయసులో ఉన్నప్పుడే ఆయన ఏమన్నారంటే, ఒరే నాయన నీకు డాన్స్ కూడా వచ్చింది కదా, నేను కొంతమంది ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్తాను, నువ్వు ఏమైనా నటిస్తానంటే ఒక క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, హీరోకి సెకండ్ హీరోను ఏదో అంటే నన్ను అడిగారు. నేను తీసుకెళ్ళినా, నువ్వు చదువు ఒకంతకు చదువుకున్నావు, డాన్స్ వచ్చింది నీకు, నువ్వు కళల సైడ్ ఉన్నావు కనుక మనం సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళమే, నేను ఇన్నేళ్ళు ఉంటున్నాను, నేను తీసుకెళ్తాను నేను అన్నారు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఈయన అప్పటికే రిటైర్ అయిపోయారు నాన్నగారు. సో ఈయన వెళ్ళి ఒక్కొక్క కంపెనీకి ఎక్కి దిగి, ఏమండి నేను మాధవి సత్యం గారిని వచ్చాను అంటే, అప్పటికి ట్రెండ్ మారిపోయింది, కొత్త కొత్త వాళ్ళు వచ్చారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. అప్పుడు వాళ్ళకి నాన్నగారు తెలుసుంటారో లేదో, ఈయన ఇంత పేరు ప్రఖ్యాతి ఉండి ఇంత ఇది ఉన్నవారు వెళ్ళి అక్కడ వాళ్ళు, సార్ ఇంకా మా డైరెక్టర్ రాలేదు, ఓ 2 hours పడుతుంది కూర్చోండి సార్ మీరు అంటే, అది నేను కొడుగ్గా ఐ డోంట్ వాంట్ టు సీ దట్. నేను అన్నాను, వద్దు నాన్న, నాకు ఎక్కడ ఆపర్చునిటీలు వస్తే నేను చేస్తాను. నేను కొన్ని సీరియల్స్లో చేశాను, స్వరాభిషేకం విశ్వనాథ్ గారి సినిమాలో ఆయన నన్ను డాన్స్ చేయమన్నారు సరదాగా, అక్కడ చేశాను. కొన్ని తమిళ సీరియల్స్లో నటించాను. శ్రీప్రియ డైరెక్ట్ చేసిన విక్రమాదిత్యన్ అని, అది తెలుగులో కూడా అనువదించి వచ్చింది అప్పుడు జెమినీలో, తమిళ్లో సన్ టీవీలో వచ్చింది. వాటిలో 60 ఎపిసోడ్లు చేశాను శివుడుగా. సో నాకు సినిమా వాజ్ నాట్ ది థింగ్. నేను వెళ్ళుంటే ఐ కుడ్ హావ్ బికమ్ అ బిగ్ యాక్టర్ మేబీ ఆల్సో బికాస్ ఆఫ్ ది నువాన్సెస్ నాకు చేతిలో ఉన్నాయి కనుక. నవరసాలు పలకగలిగిన ఇవి ఉన్నాయి. ఎప్పటికీ మనకు డాన్సర్కి మనం చూసేది అదే. అవి ఉన్న వాళ్ళు రాణించిన విధంగా మిగతా హీరోయిన్లు కానీ వాళ్ళు రాణించలేదు. మీరు వైజయంతి మాల దగ్గర చూడండి, సావిత్రి గారు, వాణిశ్రీ గారు, హేమమాలిని, మీనాక్షి శేషాద్రి, జయప్రద, కమల్ హాసన్, ప్రభుదేవ, శోభన, మీరు వీళ్ళందరినీ తీసుకోండి, వీళ్ళు ఎమోట్ చేసేంత రేంజ్లో మిగతా వాళ్ళు చేయలేరు. అవును, ఎందుకంటే వీళ్ళకి డాన్స్ ఇస్ ద బేస్. వాళ్ళు అందులో ఆరి తేరారు. అది ఏ స్టైల్ అవనండి, వాళ్ళతో చెప్పేస్తారు. వాళ్ళు డైలాగ్ చెప్పక్కర్లా, కొన్ని ఆ డైరెక్టర్ అనుకున్నట్టు ఆ భావాన్ని కళ్ళ ద్వారా చూపిస్తారు, వాళ్ళు పెదవుల ద్వారా చూపించగలరు. అది అందులో ఉన్న విషయం. సో అందుకని ఆర్ట్ని వి టుక్ యాజ్ ఆర్ ప్రొఫెషన్ అండ్ నాన్నగారి ఆశీర్వచనాలు. సో ఆయన చివరి ఈ రోజుల్లో ఏం చేసేవారంటే, హీ వాజ్ బై హిమ్సెల్ఫ్ ఎంజాయింగ్. అప్పటికి 1.5 ఏళ్ల క్రితం ఆయన పోయే ముందు మా అమ్మగారు పోయారు సడన్గా. నేను అమెరికా నుంచి దిగిన గంటలో ఆవిడ పోయారు. దాంతో ఆయన యొక్క లైఫ్ బికేమ్ లిటిల్ సాఫ్ట్. బట్ ఒక 4-5 నెలలకి నాకు కూతురు పుట్టింది, ప్రతిభ దాని పేరు. మా అమ్మగారి పేరు చెట్టు పెట్ట, నాగ ప్రతిభ దాని పేరు. తను ఇప్పుడు యోగా ఇన్స్ట్రక్టర్ ఫ్రమ్ ఈషా ఫౌండేషన్. షీ ఆల్సో డాన్సెస్ విత్ మీ కూచిపూడి. అండ్ ఎస్, షీ వాంటెడ్ టు చూస్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒక మెయిన్ ఇంజనీర్ గాను, లేకపోతే యూనో సిఏ సైడు, లేకపోతే అప్పుడు నేను వెళ్ళను నాన్న, నేను ఎందుకు వెళ్తానంటే నేను ఎంకరేజ్ చేశాను. అది చిన్న పిల్లగా ఉండడంతో ఒక 1 ఏడాది పాటు దాన్ని చూస్తూ ఆయన చక్కగా కాలం గడిపేవారు. నేనేమన్నా విషయాలు చెప్తే ఆయన వినేవారు. ఆయన ఒక 28 రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను చాలా బిజీగా అప్పుడు తిరుగుతున్నాను హేమమాలిని గారితో ప్రోగ్రాంలు. కె రాఘవేంద్రరావు గారు పిలిచి, మూర్తి గారు మీరు మంజునాథ సినిమాకి మాకు ఒక సాంగ్కి కొరియోగ్రాఫ్ చేయాలి, చిరంజీవి గారు, మీనా గారు వాళ్ళిద్దరూ శివుడు పార్వతి చేస్తున్నారు, తాండవం మీరే చేయాలి అంటే వాటికి డిస్కషన్స్ అని వెళ్ళడం, ఇవన్నీ జరగడం. అలాగే పునీత్ ఎస్ఆర్ డైరెక్షన్లో హేమమాలిని గారు పెద్ద సీరియల్ ఆవిడ జై మాతాకి అని చేస్తోంది స్టార్ ప్లస్కి. అప్పుడు నన్ను ఆ శివుడుగా చేసే అతను డాన్స్ చేయలేడంటే ఆవిడ, అదేమిటంటే మీరు శివుడిని సెలెక్ట్ చేసిన అతను డాన్స్ చేయలేకపోతే, నేను ఐ వాంట్ టు పర్ఫార్మ్ బికాజ్ ఐఎమ్ అ డాన్సర్ అండ్ ఐ వాంట్ శివ టు డాన్స్ అంటే, అప్పుడు ఆవిడ నన్ను ప్రాక్సీగా పెట్టి ఆ షూట్ వేరే పెట్టుకున్నాం. ఇవన్నీ మా నాన్నగారు హాస్పిటల్లో ఉండగా చేసాం. ఆ టైంలో నాన్నగారు మెల్లిగా డిటీరియరేట్ అయ్యి కరెక్ట్గా December 18 పోయారు. 19 ఆయన దహన కార్యక్రమం చేసి 20 పొద్దున ఫ్లైట్లో నేను బెంగళూరు వెళ్ళి చిరంజీవి గారి షూటింగ్కి దిగాను నేను.